కోసం ప్రత్యేక బలగాలను హెలికాప్టర్ల ద్వారా బేస్ క్యాంప్ కు అధికారులు చేరుస్తున్నారు. ఆధునిక డ్రోన్ల సహాయంతో రాత్రి వేళల్లో అటవీ ప్రాంతంపై నిఘాను పెంచారు. పామునూరు గుట్టల పరిసరాల్లో బడే దామోదర్ దళం ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో భారీ ఎన్కౌంటర్ జరగబోతున్నట్లు ఏజెన్సీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఇలా కరగుట్ట ప్రాంతంలో సిఆర్పీఎఫ్ బలగాల కోటింగ్ ఆపరేషన్ అయితే 8వ రోజు నుంచి ఏర్పడడం జరిగింది. ఉదయం నుంచి పోలీస్ బలగాలన్నీ 4 వైపుల నుంచి చర్యలు చేపడుతున్నారు. మరోపక్క ఇప్పుడు తాజా సమాచారం మేరకు మావోయిస్టులు ఇక్కడ నుంచి కర్రగుట్టల ప్రాంతం నుంచి తెలంగాణ వైపు అడుగులు వేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి తెలంగాణ వైపు మావోయిస్టులు రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా పోలీస్ బలగాలు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోపక్క శాంత దళం అక్కడే ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కర్రగుట్టల ప్రతి గుహను కూడా పోలీసులు అయితే గాలింపులు చర్యలు చేపట్టారు. కాసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం మేరకు దామోదర్ దళం అక్కడి నుంచి సేఫ్ ప్యాసేజ్ ద్వారా తెలంగాణ వైపు అడుగులు వేసినట్టుగా పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. శీలా, అక్కడంతా కూడా కొంచెం ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అలాగే కూంబింగ్ కోసం కూడా ప్రత్యేకించి హెలికాప్టర్స్ కూడా యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలర్ట్ గా ఉండమని? గత 8 రోజులుగా అటవీ ప్రాంతంలోకి ఎవరిని వెళ్లకుండా అయితే పోలీసులు నిషేధాజ్ఞ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో అడవి దొరికే తోనే వీళ్ళ జీవన విధానం అయితే ఉంటుంది. ముఖ్యంగా 8 రోజుల అడవిలోకి పంపకపోవడం మూలంగా అటవీ ప్రాంత వాసులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొట్ట కుట్టి కోసం తమ అడవులకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని పోలీసులు నిషేధాజ్ఞలు చేపట్టడంతో తాము ఎటు వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరోపక్క ఈ ఎన్ని రోజులు దొరుకుతుందో అని చెప్పి టెన్షన్ వాతావరణం ఏర్పాటు చేశారు. మొత్తంగా 2 నెలల పాటుగా ఈ బేస్ క్యాంప్ ఇక్కడే ఉంటుందని చెప్పేసి కరగుట్టల మీద డైరెక్ట్ గా ఏకంగా బేస్ క్యాంప్ సైతం పోలీసులు ఏర్పాటు చేసింది. సెల్ ఫోన్ టవర్ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా నిర్వహించే పనిలో ఉన్నారు. వాళ్ళ పోలీసులు కనుక పర్మనెంట్ గా అక్కడ ఉంటే తమ జీవనం ఎట్లా అని చెప్పేసి ఆదివాసులు అయితే గగ్గోలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ అనిల్.